యెషయా గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనము. ఐజాయా చాప్టర్ 28 అండ్ వర్స్ 18 ముందు చెప్పుకున్నటువంటి వర్స్కి ఇది కంటిన్యూషన్ వర్స్ అన్నమాట. దెన్ యువర్ కవనెంట్ విత్ డెత్ విల్ బి ఎనల్డ్. మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. దేవుడు దేన్నైనా కొట్టివేయటానికి సమర్థుడు. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తుడు ఆయన పేరు, సర్వోన్నతుడు, మరి సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన. మరణంతో మీరు చేసుకున్న నిబంధనను కొట్టివేయబడును. నిబంధన కొట్టివేయబడును అంటే దేవుడు కొట్టివేస్తాను. మీరు మరణంతో నిబంధన చేసుకుంటున్నారా? మీ నిబంధన నేను కొట్టివేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. పాతాళంతో కూడా ఒడంబడిక చేసుకున్నారు కదా, అది కూడా నిలువబడకుండా నేను చేస్తాను అంటున్నారు. దేవుడు సర్వ సృష్టికి అధికారి, సర్వ సృష్టిని కలిగించిన వారు కాబట్టి ఆయన సృష్టిలో ఉన్న సమస్తము మీద ఆయనకి అధికారం ఉంది. పరలోక భూలోక పాతాళ లోకములకు అధిపతి ఈయన. తర్వాత ఆకాశంను, భూమిని, సముద్రంలోను వాటిని సమస్తమును సృజించిన దేవుడని బైబిల్ గ్రంథంలో ఈ దేవుని గురించి రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మన కోసం ఈ సృష్టిని ఇంత అందంగా సృష్టించి దేవుడు ఇందులో మనకు అవసరమయ్యే ప్రతి ఇవిని పెట్టి అన్ని రకాల కంఫర్ట్స్ మనకు కలిగించి దేవుడు నన్ను ఆరాధించండి, నేనే సృష్టికర్తను, నేనే దేవుణ్ణి అని చెప్తూ ఉంటే మనుషులమైన మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆయన మాటని మీరి, ఆయన ఆజ్ఞకు లోబడకుండా, ఆయన కట్టడలకు లోబడకుండా, ఆయన నియమాలకు లోబడకుండా మరి నేనే దేవుడిని అని అంటే మనం మనకిష్టమైనవి చేసుకొని మీరే మాకు దేవుళ్ళు అని ఆరాధిస్తున్నాము. దాన్ని బట్టి దేవునికి కోపం అన్నమాట. అది దేవునికి అసలు ఇష్టం ఉండదు. నేను నా మహిమను వేరే ఎవరికి ఇచ్చేవాడను కాను అని బైబిల్ గ్రంథంలో మరొక చోట చెప్పబడింది. ఎలాంటి సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క విధులేంటి అనేది మనం తెలుసుకొని ఆయనకి ఇష్టమైన రీతిగా మనం బ్రతికితే చాలా క్షేమంగా ఉంటామని దేవుని నామంలో మీకు తెలియజేస్తున్నాను.